పులివెందుల ఎన్నిక ఒంటిమిట్ట పులివెందుల యాక్చువల్గా బెట్టింగ్కి అయితే మాత్రం పులివెందుల మీదన ఆల్రెడీ చాలా చోట్ల కాసేసుకుంటున్నారట. పులివెందుల తెలుగుదేశం గెలుస్తుందన్నటువంటిది 60-65% వేస్తున్నారట. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటిది 30-35% మందే వేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళకి కూడా నమ్మకం కోల్పోయారు. అక్కడ తెలుగుదేశం విజయం ఖాయం అనేది. అంటే బెట్టింగ్ మార్కెట్స్ అంటారు కదా, ఈ బెట్టింగ్ బ్యాచీలు సాధారణంగా మీకు గోదావరి జిల్లాలోనూ బెట్టింగ్ బ్యాచీలు ఊరికూరికినే బెట్టింగ్లు వేసేటట్టు ఉంటుంది, క్రికెట్ దగ్గర నుంచి ఎలక్షన్ దాకా కూడా. అదే సమయంలో రాయలసీమలో కూడా బెట్టింగ్లు అయితే లక్షలు ఎకరాల కొద్ది భూములు కూడా ఉంటాయి. ఇప్పుడు బెట్టింగుల్లో తెలుగుదేశం గెలుస్తుంది అంటే ఈ పొద్దు నుండి జరిగిన పరిణామాలు, సాక్షిలో వచ్చిన కథనాలు, తెలుగుదేశం అనుకూల మీడియాలోనేమో వైసీపీ వాళ్ళని కట్టడి చేశారు, ఎలక్షన్లు జరిగినాయి అన్నటువంటి ప్రచారం, వీటన్నిటి మధ్యన టీడీపీ విజయం ఖాయం అన్నటువంటి బెట్టింగే నడుస్తోందట. అది ఒకళ్ళు 10 కోట్లు అంటారు, ఒకళ్ళు 50 కోట్లు అంటారు, ఒకళ్ళు 100 అంటారు, ఒకళ్ళు 200 కోట్లు అంటారు. మనం ఎవడో అదేది ఆర్గనైజ్డ్ కాదు కాబట్టి ఎవరని చెప్పలేదు. బట్ పులివెందుల్లో తొలిసారి టీడీపీ మీద బెట్టింగ్ నడుస్తోంది.